హాయ్ అందరికీ విలేజ్ ఫ్రెండ్స్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు వామన్నం చేసుకున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పోపు దినుసులు, రుచికి సరిపడ సాల్టు, వాము, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, అన్నం అండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న పోపు దినుసులన్నీ అందులో వేసుకోవాలండి. వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసుకొని అది వెల్లుల్లి సాఫ్ట్ అయినంత వరకు వేపుకోవాలండి. ఈ వామన్నం వల్ల అజీర్తి సమస్యలు ఏమైనా ఉంటే పోతాయండి. అంతేకాకుండా పిల్లల్లో అజీర్తి సమస్యలు ఏవైనా ఉన్నా, లేకపోతే ఆ జీర్ణ సమస్యలు ఏవైనా ఉన్నా ఈ అన్నం కొంచెంగా పెడితే వాళ్ళకి ఆ సమస్య నుంచి రిలీఫ్ వస్తుందండి. అంతేకాకుండా ఆంబము ఫీవర్ ఏదైనా సరే ఇది తినడం వల్ల మనకి రిలీఫ్ వస్తుందండి. ఇప్పుడు పోపు వేగింది కదండి, కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అనేది మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదండి, ఈ పోపు కొంచెం వేగిన తర్వాత మనం తీసుకున్న అన్నం కూడా అందులో వేసుకోవాలండి. ఆ అన్నం వేసేసి బాగా టాస్ చేసుకోవాలండి. చక్కగా కలుపుకొని ఆ వామ్ ఫ్లేవర్ అనేది రైస్కి పట్టినంత వరకు వేపుకోవాలి. అంతేనండి, వామ్ అన్నం మనకు రెడీ అయింది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్.